ఎకరా భూమి మన దగ్గర ఉంటే మనం 6 నెలల్లోనే 9 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? ఇది అందరికీ సాధ్యమవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో చాలామంది రైతులు వ్యవసాయం చేయకపోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే పని చాలా ఎక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువ వస్తుంది, అలాగే దానికి కావాల్సిన మద్దతు కూడా తక్కువగా వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పంట వేసిన దానికి మనకు వచ్చే డబ్బు చాలా తక్కువగా ఉంటుంది అండ్ పని ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో వ్యవసాయం చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ వ్యవసాయం చేయాలి అనుకున్నట్లయితే తక్కువ టైంలోనే మంచి లాభాలు రావాలి, ఆ విధంగా ఏం చేయాలి అని ప్లాన్ చేసి సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా సక్సెస్ అవుతున్న పంటల్లో ఒకటి స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ గురించి మనందరికీ తెలిసిందే. దీంట్లో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంట్లో 600 రకాల జాతులు ఉంటాయి. సో మనకున్న నేలను బట్టి మనం ఒక మంచి రకాన్ని ఎంచుకొని పంటను స్టార్ట్ చేసామనుకోండి, ఇది సెప్టెంబర్, అక్టోబర్ టైంలో మంచి టైం అంట ఈ పంట వేసుకోవడానికి. ఆ టైంలో స్టార్ట్ చేసామనుకోండి, మనకు చాలా తక్కువ టైంలోనే మనకు 9 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పంట మొత్తానికి దాని క్రాపింగ్కి కావచ్చు, సీడింగ్కి కావచ్చు, దాని ప్రొటెక్షన్కి అండ్ ప్యాకింగ్కి, అమ్మడానికి, మార్కెటింగ్కి అన్నీ కలుపుకొని ఒక 15 లక్షలు అయ్యాయి అనుకోండి. దాంట్లో 6 లక్షలు పంట మొత్తానికి ఖర్చంతా మనం తీసేసిన లాభం 9 లక్షల వరకు వస్తుంది అని అంటున్నారు. అయితే నేను చెప్పడానికి చాలా ఈజీగా చెప్తున్నాను, ఇదొక వే అంతే. ఒకవేళ మీరు వ్యవసాయం చేయాలి అనుకున్నట్లయితే, అంటే అందరూ చేసే వ్యవసాయం కాకుండా కొత్తగా చేయాలి, దీని ద్వారా మంచి లాభాలు రావాలి అనుకున్నట్లయితే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. సో అది ఒకవేళ మీరు ఆల్రెడీ మనీ ఉండి మీరు వేసి ఒక ట్రయల్ వేయొచ్చు అనుకున్న వాళ్ళైతే స్ట్రాబెర్రీ పంటను పెంచుకున్నారనుకోండి, దాని ద్వారా మీరు లాభాలు సాధిస్తే ఇతర రైతులకు కూడా మీరు మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. సో కొత్తలో మనం ట్రై చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ ఒక్కసారి సక్సెస్ సాధించామంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో కొన్ని నోట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే, మీరు ఒకవేళ స్ట్రాబెర్రీ పంట వెయ్యాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి వ్యవసాయ నిపుణులు ఉంటారు. అలాగే కొంతమంది రైతులు ఆల్రెడీ సాగు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ భూమి ఎలా ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, పంట కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, చీడపీడలు ఏమైనా ఉన్నాయా లేవా, మనకు ఇది ఓకేనా, అండ్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఎక్కడ బాగుంటుంది, మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే మనకు ఎంతవరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు దీనికి సంబంధించి కొంచెం హోంవర్క్ చేసిన తర్వాత మాత్రమే ఈ పంటను వేసుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.